వినాయక చవితి స్పెషల్ అవ్వగానే వినాయకుడికి ప్రసాదం లడ్డు ఏదో ఉండాలి కదా. దాంట్లో ఏముంది, మనమే లడ్డు తయారు చేద్దాం అందరం. దాంట్లో ఏముంది, దాన్ని పోటీలా చేద్దాం. మరి దాంట్లో ఏముంది, దాంట్లో ఏమీ లేదు, నేను చూసా. దాంట్లో ఏముంది, లడ్డు ప్రిపేర్ చేద్దాం. వినాయకుడి కోసం లడ్డు తయారీ జరగబోతుంది. ప్రాసెస్ అంతా చేసి 10 నిమిషాల్లో ఎవరు ఎక్కువ లడ్లు తయారు చేస్తారో చూద్దాం. అన్నా ఫస్ట్ ఆ పిండి వడకట్టు. ఏం చేస్తున్నావు? అదే పిండికి వడగట్టమన్నారు కదా, వడగడుతున్నా. కాదు, మీరేం కలుపుతున్నారు అక్కడ? నన్ను కలుపుతున్నారు. ఎందుకు? షుగర్ కలుపుతున్నారు. మా ఒక్క నిమిషం, ఒక హాఫ్ స్పూన్ అన్నా, ఒక హాఫ్ స్పూన్ షుగర్ అయ్యవా? నరేష్ ని అందులో. నరేష్ ఎక్కడున్నాడు రా? కిస్మిస్ రా. ఒక నిమిషం, నెయ్యిని వెన్నని వేరు చేయవా? వేరేస్తా. ఇంతమంది హడావిడి చేస్తున్నారు, అసలు ప్రాసెస్ ఏంటో తెలుసా ఎవరికైనా? ప్రాసెస్ ఏమి లేదు, ఇంతమంది ఆడాలు ఉంటే కబుర్లు చెప్పుకుంటారు, అదే ప్రాసెస్. వంట అంటే గుర్తొచ్చింది, మీరు ఇంట్లో చేసిన ఒక బెస్ట్ వంటకం చెప్తానండి ఇప్పుడే. మనకి ఇక్కడ అన్నా ప్రసాద్ అన్న, ఒకసారి వాటర్ ని శనగపిండిని కలిపేవా? ఒక్క నిమిషం, తాలిబొట్టు తీసుకొస్తాను. తాలిబొట్టు దేనికి? అంటే పెళ్లి చేసిన తర్వాత కలిపేసేది. రోహిణి గారు, అసలు లడ్డు చేసే ప్రాసెస్ ఏంటి కొంచెం చెప్పండి. లడ్డు చేత్తోనే చేస్తారు, ఈయన చేస్తున్నాడు కదా. శనగపిండిలో వాటర్ వేయాలి, థిక్ గా చేసుకుని బేకింగ్ సాల్ట్ వేసుకుని ఆ జల్లెడ తీసి బూందీ అయిపోయింది ఆల్రెడీ. మీరు చెప్పే ప్రాసెస్ లో అక్కడ బూందీ కూడా రెడీ అయిపోతుంది. బూందీ రెడీ అయింది. ఏ మూకుడు కాలేదు మాది. కాలుతుంది. మా మూకుడు దగ్గర నీకేం పని అటెళ్ళు? అసలు మీరేంటి చక్రాలు చేస్తున్నారేంటి? మీరు లడ్డు చేయమంటే మాకు బొక్కలు లేని ఇచ్చారేందయ్యా ఈ జల్లిడా? రే, మీ ప్రాసెస్ లో కన్నాలు పెట్టడం కూడా ఉంది. అసలు లడ్డూలు ఇంత ఫాస్ట్ గా చేస్తారని నాకు ఫస్ట్ టైం తెలిసింది. మా ఎండు ద్రాక్ష అయినా మీరు బాండీలో ఉన్నప్పుడే చేయి పెట్టి లడ్డు చేసేయండి, ఫాస్ట్ గా అయిపోద్ది. ఇంకోకే మా మీరు రెండు మిక్స్ చేయండి తొందరగా బాండీలోనే. జబర్దస్త్ వాళ్ళు, శ్రీదేవి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ బూందీ పానకంలో కూడా వేసేసారు. అది పానకం కాదు, పాకం. పానకం శ్రీరామనవమికి చేస్తారు, వినాయక చవితికి కాదు. పాకంలో వేయాలి. మా సైడ్ పాకం అయిపోయి లడ్డు పిండి వచ్చింది. ఇదిగో మేము కిస్మిస్ కూడా వేసాం. నెయ్యి వేసేసి కవర్లో పిండి. ఇప్పుడు దాన్ని ముద్ద చేసి లడ్డు చేయి. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop. రష్మి, మీరు చూడాల్సింది ఏంటంటే లడ్డు షేప్ చూడండి, తిని చూడండి, టెక్స్చర్ చూడండి. చూస్తా, రుచి, చిక్కతనం అన్ని చూస్తా. అండ్ కౌంట్ కూడా చూడండి. ఫస్ట్ కౌంట్ చేద్దాం, ఓకేనా? 1, 2, దాంట్లో లడ్డూల వరకు తీయండి. 3, 4, 5, 6, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28. కానీ మీరు సైజ్ కూడా చూసి అది లడ్డు అని కౌంట్ చేయాలి. లడ్డు లాగా ఉంటే కౌంట్ చేస్తా. దీన్ని లడ్డు అంటారా? అది రియాజ్ కోసం చేసిన లడ్డు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 15, 16, 17. సరే, విరిగిపోయిన 18. 18 కి 28 కి ఎంత తేడా ఉండండి? 8 లడ్డులు కలిపాడు మొహంలో. ఇది కలుపుతా ఇప్పుడు. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ వైపు నుంచి 28 లడ్డూస్ అండ్ మా జబర్దస్త్ వైపు నుంచి 17 లడ్డూస్. నంబర్ వైజ్ అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ హైలో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి రుచి చూద్దాం.
స్వీట్ గా ఉంది, స్మూత్ గా ఉంది. అండ్ ఇందులో ఇంకాస్త ఎక్కువ పదార్థాలు కూడా వేసారు. కిష్మిష్, కాజు ఇవన్నీ వేసారు. ఇప్పుడు మా జబర్దస్త్ వాళ్ళు చేసిన లడ్డు. అంటే రెండు లడ్డూలు రుచిగా ఈక్వల్ గా ఉన్నాయి, కానీ ఇటువైపు వాళ్ళు ఎక్స్ట్రా పదార్థాలు వేసారు కాబట్టి, ప్లస్ వీళ్ళ నంబర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ విన్నర్.